హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేచరీ ఇన్వెస్ట్మెంట్స్. ఈరోజు బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా. బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్ 2017లో ఎన్ఎస్సిలో లిస్ట్ అయిందండి. 2017లో ఈ బీఎస్సీ స్టాక్ ఎక్స్చేంజ్లో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికి ఎంత ప్రాఫిట్ వచ్చి ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 2017 ఫిబ్రవరిలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆ రోజున్న షేర్ ప్రైస్ ₹133.24. అప్పుడు మనకి 75 షేర్లు వచ్చినాయి. 2017 ఆగస్టు 24న డివిడెండ్ ₹28 ఇచ్చారు. 2 సార్లుగా ₹5 ఒకటి, ₹23 ఒకటి. ఆ అమౌంట్ తిరిగి రీఇన్వెస్ట్ చేస్తే 18 షేర్లు వచ్చినాయండి. టోటల్ షేర్లు వచ్చేసి 93 షేర్లు. 2018 డిసెంబర్ 11న ₹41 డివిడెండ్ ఇచ్చారు. 3 సార్లుగా ₹5 ఒకటి, ₹31 ఒకటి, ₹5 ఒకసారిగా. రీఇన్వెస్ట్ చేస్తే 58 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు 148. 2019 జూన్ 27న ₹25 డివిడెండ్ ఇచ్చారండి. వాటిని రీఇన్వెస్ట్ చేస్తే 54 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు 202 షేర్లు. 2020 జూలై 22న ₹17 డివిడెండ్ ఇచ్చారండి. రీఇన్వెస్ట్ చేస్తే 58 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు 260 షేర్లు అయినాయండి. 2021 ఆగస్టు 5న 21 షేర్లు ఇచ్చారండి. రీఇన్వెస్ట్ చేస్తే 38 షేర్లు వచ్చినాయండి. టోటల్ షేర్లు 298. 2022 మార్చి 21న బోనస్ ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే 2:1. మన దగ్గర ఒక షేర్ ఉంటే 2 షేర్లు ఫ్రీగా ఇచ్చారు. మన దగ్గర 298 షేర్లకి 596 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు వచ్చేసి 894 షేర్లు అయినాయి. 2022 జూన్ 23న ₹13.50 డివిడెండ్ ఇచ్చారండి. ఆ డివిడెండ్ అమౌంట్ని రీఇన్వెస్ట్ చేస్తే 53 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు 947 షేర్లు అయినాయి. 2023 ఆగస్టు 4న ₹12 డివిడెండ్ ఇచ్చారండి. ఆ డివిడెండ్ని తిరిగి రీఇన్వెస్ట్ చేస్తే 31 షేర్లు వచ్చినాయండి. టోటల్ షేర్లు 978 షేర్లు. 2024 జూన్ 23న ₹15 డివిడెండ్ ఇచ్చారు. రీఇన్వెస్ట్ చేస్తే 17 షేర్లు వచ్చినాయి. టోటల్ షేర్లు 995 షేర్లు అయినాయి. 2025 మే 14న ₹23 డివిడెండ్ ఇచ్చారు. 2 సార్లుగా ₹18 ఒకసారి, ₹5 ఒకసారిగా. రీఇన్వెస్ట్ చేస్తే ₹11 షేర్లు వచ్చినాయండి. టోటల్ షేర్లు 1006 షేర్లు అయినాయి. 2025 మే 23న బోనస్ ఇచ్చారు 2:1. అంటే మన దగ్గర ఒక షేర్ ఉంటే 2 షేర్లు ఫ్రీగా ఇచ్చారు. మన దగ్గర ఉన్న 1006 షేర్లకి 2012 షేర్లు ఫ్రీగా ఇచ్చారు. టోటల్ 3018 షేర్లు అయినాయండి. మనం ఈ వీడియో రికార్డ్ చేసే నాటికి అంటే 11/2/2026 నాటికి ఈ షేర్ ప్రైస్ వచ్చేసి ₹3,177.10 మీద క్లోజ్ అయింది. మన దగ్గర ఉన్న టోటల్ షేర్లు వచ్చేసి 3,018 ఇంటూ 3,177.10 ఈజ్ ఈక్వల్ టు ₹95,88,487.80 అయిందండి. అర్థం చేసుకోండి, 2017 అంటే 9 సంవత్సరాల్లో 10,000 95 లక్షలు అయిందండి. అదండి ఈ వీడియోలో మనం చూసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత పెరిగిందో అనేది చూడండి. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కదండి. స్టాక్ ఎక్స్చేంజ్కి ఈ ఆప్షన్స్ ద్వారా షేర్స్ కొన్నా, షేర్స్ అమ్మినా, వీక్లీ ఆప్షన్స్, మంత్లీ ఆప్షన్స్ ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ దీనికి బ్రోకరేజ్ పే చేస్తారనమాట. పేమెంట్ కమిషన్ ఇస్తారు. ఆ వచ్చే కమిషన్ ఎన్ని కోట్లలో వస్తుందో అర్థం చేసుకోండి. ఆ వచ్చే ఇన్కమ్ యొక్క రిజల్టే ఈ ప్రాఫిట్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.